ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో వీరిద్దరూ భేటీ అయినట్లు సమాచారం. 42% రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో సూర్యాపేట, గద్వాల్లో నిర్మించే కాంగ్రెస్ బహిరంగ సభల గురించి కూడా వీరి మధ్య చర్చ జరుగుతోంది. సూర్యాపేటలో నిర్మించే సభకు రాహుల్ గాంధీ రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కులగణన పూర్తయిన సందర్భంగా ఈ 2 సభలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో వీరిరువురు భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. ఇక 42% బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా కార్పొరేషన్ పదవులకు సంబంధించి కీలక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా గద్వాల్లో ఇక మరొక జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే సభలకు రాహుల్ గాంధీని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేశారు. ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సునీల్? రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు రేవంత్. ఆయనతో భేటీ అయితే కొనసాగుతా ఉంది. అక్కడతో భేటీ అయిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా రేవంత్ రెడ్డి కలిసి అన్ని అంశాలు వివరించబోతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పేసి రాహుల్ గాంధీ స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇక కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఇక ఎస్సీ డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సందర్భం చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అనౌన్స్ చేశారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫిబ్రవరిలో అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో కులగణనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆ మేరకు కులాల సంఖ్య ఎంతో తేలిపోయింది అని చెప్పేసి కూడా సీఎం ప్రకటించారు. ఆ మేరకు ఆ వివరాలన్నింటినీ గత వారమే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏఐసీసీ నేతలకు వివరించాలనుకున్నారు. కానీ ఆ టైంలో రాహుల్ అపాయింట్మెంట్ కుదరలేదు. బిజీగా ఉన్న పార్లమెంట్ సెషన్ లో బిజీగా ఉన్న కారణంగా ఆయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవలేకపోయారు. ఇక నిన్న రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం రాహుల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణనకు సంబంధించినటువంటి వివరాలను రాహుల్ గాంధీ ముందు ఉంచారు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ మేరకు ఎస్సీ వర్గీకరణను కూడా పూర్తి చేశాం. దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి రిజర్వేషన్లను కల్పిస్తుంది అన్న అంశాన్ని కూడా రాహుల్ కు వివరించారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇటు కులగణనకు సంబంధించి ప్రధానంగా బీసీల జనాభా దాదాపు 46% పైగా ఉంది అని చెప్పేసి లెక్కలైతే తేలాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 2 సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. సూర్యాపేటలో ఒక సభ, ఉమ్మడి మెదక్ జిల్లాలో మరొక సభ నిర్వహించాలి. ఈ అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ఆ విషయాలన్నింటినీ వాళ్లకు వివరించే విధంగా ఈ సభలు ఉండాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఆ సభలకు ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాహుల్ ని సూర్యాపేట సభకు, అదేవిధంగా ఖర్గేను ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వెల్లో జరిగే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆహ్వానించాలి అని చెప్పేసి నిర్ణయించారు. ఆ కారణంగానే వాళ్ళిద్దరిని కలిసి ఆ అన్ని అంశాలను వివరించి ఆ సభలకు కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళ డేట్స్ కూడా ఫిక్స్ చేసే విధంగా రేవంత్ రెడ్డి పర్యటన ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు రాహుల్ తో భేటీ అయిన తర్వాత మరి కాసేపట్లోనే ఖర్గేన్ కూడా కలవబోతున్నారు. ఖర్గేన్ తో భేటీ తర్వాత ఇటు సూర్యాపేట సభ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించే సభకు సంబంధించి తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక పనిగా ఇటు పిసిసి కార్యవర్గానికి సంబంధించి కావచ్చు, మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ ఆ అంశాలను కూడా అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు కలిసి ఇటు కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను వివరించి 2 సభలకు కూడా ఆహ్వానించబోతున్నారు పవన్.
రైట్ సునీల్, థ్యాంక్ యూ.